డార్క్ టూరిజం అంటే ఏమిటి? ఎందుకు ఎగబడుతున్నారు? కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకోని వారెవరు? అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బీచ్‌లు, సముద్ర తీరాలు, ప్యాలెస్‌లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్ టూరిజం అంటున్నారు. ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సిరియా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల యుద్ధ సంక్షోభాలను కేంద్రంగా నిలిచిన రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు లేదా ప్రాంతాలు ఎలా ఉన్నాయో శోధించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటి వాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. డార్క్ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలు సాక్షి భూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం. ఈ నేపథ్యంలో క్రీస్తు పూర్వం ఈజిప్టును పరిపాలించిన రాజుల సమాధులు, ప్రపంచ విజేత అలెగ్జాండర్ జన్మించిన గ్రీసు, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతల వెలువల్సిన మెక్సికో, ఈజిప్టు, భారత్ తదితర దేశాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. డార్క్ టూరిజంలో భాగంగా పర్యాటకులు ప్రధానంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మన దేశంలో భారీ జలప్రలయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతో పాటుగా మౌర్యులు, గుప్తులు, మొఘలు చక్రవర్తుల కాలంలో విలసిల్లిన ఢిల్లీ, గయా, పాటలీపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కోటలను, రాజ ప్యాలెస్లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. అలాగే అండమాన్లోని స్వాతంత్ర సమర యోధుల కారాగారంలో ఉంచిన సెల్యులార్ జైలు, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న భుజ్ ప్రాంతం భారతీయులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్స్ గా ఉన్నాయి.